ఒరే, మనం ఎప్పుడు ఎవరికి ఏం తప్పు చేశామంటారు? దేవుడు మనకి శిక్ష విధించాడు. మనము మన పిల్లలు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కామట్లా? అసలు నాకు ఏం అర్థం కావడం లేదు. ఒరేయ్, మన చేతుల్లో ఏముందిరా, అంతా దైవాధీనం. నువ్వేం బాధపడకు. లాయర్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఇంతవరకు రావడం లేదు. ఏం చేయాలో కంగారుగా ఉంది నాకు అంతా. ఒరేయ్, కంగారు పడగరా, అదిగో ఆయనలాగా ఉన్నారు. అదిగో ఆయనే వచ్చారు. ఏరా, ఏమైంది? ఏం చేస్తాం, రాత్రి పోలీసులు బాబుని అరెస్ట్ చేశారు. ఎందువల్ల ఏంటో తెలియక నాకు మాత్రం కాళ్ళు చేతులు వణుకొచ్చి భయం వచ్చేసింది. ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేశాను. సరే, కంగారు పడొద్దు, లోపలికి వెళ్ళి మాట్లాడదాం రండి. నమస్తే వాసు గారు. ఏంటి సార్ లాయర్ గారు, చాలా రోజులకి ఎలా వచ్చారు? సార్ని కలవాలి. సరే సరే, సైడ్ ఉండండి, సార్కి పిలుస్తాను. సార్, రాత్రి అరెస్ట్ చేశాం కదా సార్ స్టూడెంట్ని. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు సార్. ఓకే, వాళ్ళని బయట వెయిట్ చేయమను. నమస్తే సార్. మీరు శేఖర్ వాళ్ళ ఫాదర్. మీరు రామప్రసాద్ అన్నయ్య. ఏడు సత్యమూర్తి గారు. అదే తమను ఒకసారి కలిసిపోదామని. వాడు డ్రగ్స్ కేసులో దొరికాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. నిన్న సాయంత్రం టూ టౌన్ ఏరియాలో ఒక గొడవ జరిగింది. ఒక వ్యాపారిని మీ ఇద్దరు పిల్లలు వెళ్ళి బెదిరించి డబ్బులు అడిగారు. ఆ పక్క షాప్ అతను ఫోన్ చేస్తే నేనే మా వాళ్ళని పంపించాను. మీ ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేశాం. వెంబడే చూస్తే వాళ్ళు మత్తులో ఉన్నారు. ఎందుకైనా మంచిదని స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అప్పటికే డ్రగ్స్ సేవించున్నారని తెలుసా మీకు? మా స్టైల్లో మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ వేరు వేరే కాలేజీల్లో చదువుతూ ఒకే రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అని తెలిసింది. వీళ్ళనే గంజాయి బ్యాచ్ అని కూడా పిలుస్తారు. అప్పుడప్పుడు గంజాయికి డ్రగ్స్కి డబ్బులు లేకపోతే ఇలాగే ఎవరి మీదైనా దాడి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటారు. వారి వివరాలు తెలుసుకునేసరికి అందులో మీ తమ్ముడు ఉన్నాడని తెలిసింది. అది కాదు ఎస్ఐ గారు, చాలా మంచి కుర్రాడు. ఊర్లో కూడా ఎవరితో తగులు పెట్టుకునేవాడు కాదు. అసలు ఎందుకు ఇలా జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు. అదే సత్యమూర్తి గారు, మన రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు. కొన్ని డ్రగ్స్ అమ్మే ముఠాలు ఇలా యువతను, కాలేజ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేసుకొని వారికి మాయమాటలు చెప్పి స్నేహితులమంటూ దగ్గరై కూల్ డ్రింక్స్లోనూ సిగరెట్లోనూ ఈ మత్తు మందులు కలిపి వారికి డ్రగ్స్కి బానిసలు చేస్తున్నారు. కొన్ని రోజులకి వీళ్ళు డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. డ్రగ్స్ మాఫియా వీళ్ళపై పంజా విసురుతుంది. మరీ ఇంత విచ్చలవిడిగా ఎక్కడికక్కడ డ్రగ్స్ అమ్ముడుపోతుంటే దాన్ని అరకట్టాల్సింది మన ప్రభుత్వము, మీ పోలీసులే కదా సార్. మీకు తెలియందేముంది, మేమెప్పుడూ రాజకీయ ఒత్తిడికి తలగ్గాల్సిందే. అప్పటి మన నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మేమెందుకు చేతులు ముడుచుకొని కూర్చుంటాం? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, పైగా మన హోమ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మొట్టమొదటి సమావేశంలో మొట్టమొదటి సంతకం డ్రగ్స్, గంజా ఈ అక్రమ రవాణాపై కొరడా జులిపించమని పవర్స్ ఇచ్చారు. అందుకే ఎటువంటి నాయకునైనా వదిలిపెట్టేది లేదని, అరెస్ట్ చేసి లోపల వేయమని జీవో పాస్ చేశారు. ఇక చూసుకోండి, పోలీస్ అంటే ఏమిటో చూపిస్తాం. అవును సార్, కేవలం మన ఒక్క రాష్ట్రమే కాదు, దేశం మొత్తం అలాగే జరుగుతుంది. మూల మూలలో, సందుల్లో ఈ గంజాయి, నల్లమందు వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి. ఆ డబ్బే పెట్టుబడి కేసు నుంచి తప్పించుకుంటున్నారు. అవును సార్,
ఎవరైనా ఎదిరిస్తే వారిపై మంది మార్బలంతో దాడి చేస్తున్నారు సార్. చూడండి ఎస్ఐ గారు, వయసులో పెద్దవాడిని, ఎంతో అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈ మొత్తం మంది వ్యాపారం జాతీయమో ప్రాంతీయమో కాదు, అంతర్జాతీయంగా ఎదుగుతుంది. దీన్ని అరికట్టవలసిన బాధ్యత యువతకే ఉంది. ఆ యువతను వీళ్ళు అనువుగా తీసుకుని వాళ్ళకు మత్తు మందులు అలవాటు చేసి వాళ్ళ చుట్టూ వాళ్ళ స్థావరాల చుట్టూ తిప్పుకుంటున్నారు. కానీ వాళ్ళని అదుపు చేయాలంటే యువతను ముందుకు తీసుకురా, ఆ యువత చేత నడుము బిగించినట్టు చేయాలి. చెప్పింది 100% నిజం. డ్రగ్స్ మనకి విదేశాల నుండి ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి. కొంతమంది బడా నాయకుల చేతుల నుండి చోటా నాయకుల చేతులు మారుతున్నాయి. మన దేశంలోని యువతను నిర్వీర్యం చేయటానికి ఇతర దేశాలు ఈ మాదక ద్రవ్యాలనే వెపన్గా ఎంచుకున్నాయి. దీనిని అంతమొందించాలంటే ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క పోలీసులు, ముఖ్యంగా దీనికి ప్రజల సహాయ సహకారాలు, ముఖ్యంగా దీనిపై యువత నడుంబిగించాలి. అందరం ఐకమత్యంతో పోరాడితేనే ఈ డ్రగ్స్ మాఫియాను తుదముట్టించగలం. సార్, మా పిల్లల పరిస్థితి? ఇంకా నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దొరికిన వారందరూ విద్యార్థులే కాబట్టి సరైన అవగాహన లేకుండా ఈ ఉచ్చులో ఇరుక్కున్నారని నేను అనుకుంటున్నాను. గంజాయి కేసులో అరెస్ట్ చేస్తే వీళ్ళ కెరీరే నాశనం అయిపోతుంది. మీలాంటి తల్లిదండ్రుల ఆశలన్నీ అడియాసలు అవుతాయి. ఈ డ్రగ్స్ మాఫియాని ఒకట వేళ్లతో పికిలించాలంటే ఇది కేవలం ప్రభుత్వంతో, ఆ డిపార్ట్మెంట్తోనో అయ్యే పని కాదు. ఇందులో ప్రజలనేవారు ప్రతి ఒక్కరూ పాల్గొని, ముఖ్యంగా యువత. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు ప్రతి సందులోనూ మీరు ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏ క్లూ దొరికినా, ఎక్కడ ఏ అనుమానం ఉన్నా, అనుమానం వస్తే ముందుగా డైల్ 100కి ఒక్కసారి ఫోన్ చేసి మీతో పాటు మేము సైతం అంటూ మేము సత్యం కోసం నిలబడ్డాం, సత్యమేవ జయతే అంటూ మాతో చేతులు కలపండి. సత్యమేవ జయతే. సత్యమేవ జయతే.